కేటీఆర్ కృషితో సిరిసిల్ల జిల్లా పెద్దూరు వాసులు 18 ఏళ్ల తర్వాత సొంతూరుకి చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, కేటీఆర్ కృషి వల్ల 18 ఏళ్ల తర్వాత సొంత గుడికి చేరుకున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ప్రత్యూష, మీరు చెప్పింది నిజం. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే సమైక్య రాష్ట్రంలో అంటే ఉపాధి లేక చాలా మంది కూడా దుబాయ్, బొంబాయి పోవటమే కాదు, అంటే ప్రత్యేకంగా వివిధ దేశాలకు కూడా పొట్ట చేత పెట్టుకుని ఉమ్మడి కుటుంబాలను పెట్టుకుని పిల్లలను తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టుకుని పోయినటువంటి దుస్థితి గతంలో ఉండేది. ఈ నేపథ్యం ఒకటైతే దేశం కాని దేశం, భాష రాదు, అక్కడ వాళ్ళు తెలియదు, ఏదో ఎంతో సంపాదించుకొని తమ పిల్లల్ని సాదాలి, వాళ్ళని కూడా ఒక వృద్ధులకు తేవాలని ఒక లక్ష్యంతో అంటే స్వదేశాన్ని వదిలి విదేశాలకు వెళ్ళి అంటే పొట్ట చేత పట్టుకుని ఏదో ఒక పని చేద్దామనుకున్న పోయిన వాళ్లకు అక్కడ నిరాశ మిగిలింది. ఎందుకంటే చేరాని నేరం ఒకవైపు, మరోవైపు జైలు పాలవడం, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే భాష రాదు, వారు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, అలాంటి నేపథ్యం మరోవైపు అంటే యావజ్జీవ శిక్ష, ఇవన్నీ కూడా వారికి ఒక విషాదంగానే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించడం అంటే గత సమైక్య రాష్ట్రంలో జరిగినటువంటి నేపథ్యం 18 సంవత్సరాల తర్వాత అంటే సొంత గ్రామం అంటే పెద్దూరు వచ్చిన నేపథ్యంలో ఈరోజు పెద్దూరులో ఒక పండుగ వాతావరణం చెప్పాలి. ఎందుకంటే 18 సంవత్సరాల క్రితం వాళ్ళు వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు కూడా ఈరోజు వాళ్ళ ముందు వాళ్ళెత్తు కనిపించినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని మనం చెప్పలేమనే చెప్పాలి. ఎందుకంటే తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించడమే కాదు, వారికి 15 లక్షల రూపాయలు చెల్లించడం, జైలు నుంచి కూడా వచ్చే విధంగా అన్ని విధాల ఏర్పాటు చేసిన నేపథ్యం. ప్రస్తుతం అయితే మనకు వీరిద్దరు కూడా చూస్తే అన్నదమ్ములు, వారి కుటుంబ సభ్యులు. అసలు ఈ రోజు పెద్దూరుకు సంబంధించి ఈ వాడంతా కూడా ఒక పండగ వాతావరణం అని చెప్పాలి. ఎందుకంటే వస్తారో రారో తెలియదు, దేశం కాని దేశం, జైలు, ఇవన్నీ కూడా ఈ జైలుకు సంబంధించి వాదిద్దామంటే కూడా కనీసం తినడానికి తిండి లేని నేపథ్యం ఒకటైతే కోర్టులో వాదించాలంటే కూడా లేని నేపథ్యం. ఇవన్నీ వాళ్ళు తలుచుకున్నప్పుడు అసలు వారి హృదయ వేదన ఎవరికి చెప్పలేని పరిస్థితులు వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులను ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూడొచ్చు. ప్రత్యూష, ప్రస్తుతం వారితోనే మాట్లాడిద్దాం. సార్, చెప్పండి, అంటే మీరు అక్కడ జైల్లో పడ్డారు, ఆ జైల్లో పడ్డప్పుడు మీకు భాష రాదు, అసలు ఎందుకు పోయారో కూడా తెలియదు. ఇలాంటి నేపథ్యంలో మీకు మంత్రి కేటీఆర్ రావడం, భరోసా ఇవ్వడం, మీరు ఏం భయపడవద్దు, మీ కుటుంబాలను మేము ఆదుకుంటామని చెప్పిన నేపథ్యం, అడ్వకేట్ల ఇవన్నీ జరిగినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఈ రోజు మీ ఊరికి వచ్చినప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మా ఊరికి వచ్చినప్పుడు మాకు మా తల్లిదండ్రులు భార్య పిల్లలను చూసుకుంటే నాకు ఆనందంగా ఉంది. ఈ సాయం చేసింది కేటీఆర్ సార్. 2013 నుంచి 2024 దాకా మా కేసు వెనుకలో ఆ సారు ఎంతో డబ్బు 30 లక్షల రూపాయల ఖర్చు పెట్టింది సార్. 15 లక్షల రూపాయలు అక్కడ నేపాల్లో, అక్కడ వకీలు కట్టిన 55,000 రూపాయలు, ఇక్కడ 13 లక్షల రూపాయలు అవుతాయి. అవన్నీ చేసింది సారే. వెనకసిరి వచ్చి కూడా మాకు డిసెంబర్లో 2023లో కూడా వచ్చింది సార్. పైసలు కట్టి వకీల్ని పెట్టి మన గవర్నమెంట్తో మాట్లాడి అవన్నీ చేసింది కేటీఆర్ సారే. కేటీఆర్ సార్ తోటి ఇవంతా జరిగింది. మా తమ్ముడు, మా సొంత తమ్ముడు, చిన్న తమ్ముడు, అతనికి భారీగా కొడుకు, బిడ్డ, నా కొడుకు, నా 2 బిడ్డలు. నా కొడుకు చిన్నపిల్లగాడు 6 సంవత్సరాలంతా పోయినా నేను అప్పుడు పోయి నా కొడుకు 7 నెలలు అక్కడ దుబాయ్లో ఉన్నాడు. సార్ కూడా కలిసి దుబాయ్లో కలిసి నా సార్తో మీటింగ్ పెట్టి మీరు ఏం టెన్షన్ పెట్టుకో, అక్కడ భరోసా ఇచ్చింది సార్. మీ నాన్న ఈ సంవత్సరంలో అదే 2023 లాస్ట్కు లేకపోతే 2024 లాస్ట్కు వెళ్తాడు అని 2024కే ఫస్ట్ మేము విడుదల అయిపోయినాం. ఇదంతా చేసిందంతా కేటీఆర్ సార్. కేటీఆర్ సార్కు చేసిన పుణ్యంతో మా ఫ్యామిలీ మొత్తం మేము కలుసుకున్నాం. అంతా మాకు సంతోషంగా ఉంది అని కేటీఆర్కు నమస్కారం. అంటే యాక్చువల్ మలేషియా చెప్పండి, అసలు మీరు అనుకున్నారా అసలు మళ్ళీ స్వదేశం వస్తాము, అసలు మళ్ళా భార్య పిల్లల్ని కలుస్తాం, తల్లిదండ్రులను కలుస్తాం, అసలు మీరు అనుకున్నారా? ఎందుకంటే కేసు కాని కేసు, దేశం కాని దేశం, భాష కాని భాష. మాకు అప్పుడు ఏం రాదు. అప్పుడు అరబీ అంటే ఇప్పుడు తెలుసుకున్నాం అక్కడ భాష, కానీ అప్పుడు మాకు ఏం రాదు. కాబట్టి అప్పుడు మీకు ఎట్లయినా మాకు ఈ రాష్ట్రం నుంచి మాకు ఆ రాష్ట్రానికి పంపారు, మా ఇండియాకు పంపారు మమ్మల్ని. వీళ్ళది చెప్పిందే న్యాయం, చెప్పిందే ధర్మం, మనం చెప్పింది అక్కడ నడవదు అని మా ఆశ తోలించుకున్నాం. అంతే. ఈ ఆశ ఇడుచుకొని ఈ దేవుని మీద భారం వేసుకొని కేటీఆర్ సార్ ఆ దేవునిలాగానే వచ్చినాడికి సార్ మళ్ళీ వచ్చి మనం తీసుకుపోతాను కూడా ఒకసారి లాస్ట్కు 2024 కూడా వస్తాను కూడా మాట ఇచ్చినప్పుడు ఆ మాట కన్నా ముందే మాకు నెరవేరింది. ఆ సార్ చేసిన సహాయంతో మేము విడుదల వచ్చిన విధానంలో వచ్చి మా భార్య పిల్లలు, మా తల్లిదండ్రులు, మా ఫ్యామిలీ, మా చెల్లెళ్ళు అందరినీ, మేము మా భావాలందరినీ, మా కుటుంబ సభ్యులను కలుసుకున్నాం సార్. ఇంతే. కేటీఆర్ సార్ నమస్కారం.
మరోవైపు చూసుకుంటే సార్ చెప్పండి, ఇట్లా చాలా మంది ఉన్నప్పుడు కేటీఆర్ గారు ప్రత్యేక దృష్టి సారించడం అంటే అసలు వాళ్ళు వస్తామో రావో అన్న తెలిపని నేపథ్యంలో ఈరోజు వాళ్ళ సొంత గ్రామానికి వస్తే మనం చూసాం వాళ్ళ భావోద్వేగాలు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఉపాధి లేక అనేక కుటుంబాలు గల్ఫ్ దేశాలకు పోయేవాళ్ళు. ఆ నేపథ్యంలో మా పెద్దూరు గ్రామానికి చెందిన శివరాత్రి మల్లేశం రవిలు కూడా ఉపాధి నిమిత్తం దుబాయ్ దేశానికి వెళ్ళి అనుకోకుండా అక్కడ జరిగిన తగాదాల గొడవలో వేరే దేశస్తులు చనిపోవడంతో ఆ నేరారోపణ వీళ్ళ మీద పడి జైలుకి వెళ్ళడం జరిగింది. కేటీ రామారావు గారు సిరిసిల్లాకి శాసనసభ్యులు అయిన తర్వాత 2009లో అనేక మార్లు వాళ్ళ మల్లేశం రవిల తల్లిదండ్రులు అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి విజ్ఞప్తి చేయడం జరిగింది. రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ద్వారా మాకు మేలు జరుగుద్ది, మా కుటుంబానికి మేలు జరుగుద్ది, మేము ఈ జైలు నుంచి విడుదలై బయట ప్రపంచాన్ని చూసి అట్లాగే మా కుటుంబ సభ్యులను చేరుకోవచ్చు అని చెప్పేసి మల్లేశంకు ఆనాడు జైల్లో ఆలోచన కలిగి వారి మిత్రుల ద్వారా అట్లాగే ప్రభుత్వంలోని పెద్దల్ని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల తొలి మంత్రివర్యులు కేటీ రామారావు గారిని సంప్రదించిన మీదట వారు కూడా తప్పకుండా వీరిని విడుదల చేయించి మన ప్రాంతం వాసులు వీరిద్దరితో పాటు కోనరావుపేట వాసి, చందుర్తి వాసి, అట్లాగే జగిత్యాల జిల్లా మానల వాసి 5గురిని కూడా విడుదల చేయించి మన తెలంగాణకు తీసుకొచ్చేదామని అనేక ప్రయత్నం చేసి స్వయంగా వాళ్ళే చెప్తా ఉన్నారు 15 లక్షల రూపాయలు నేపాల్ వాళ్ళకి చెల్లించి దుబాయ్లో అడ్వకేట్ని నియమించి అక్కడ కూడా 15-20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారిని విడుదల చేయించి వారి కుటుంబాలకు దరిచేర్చడం ఎంతో గొప్ప విషయం మానవతావాది కేటీ రామారావు గారు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు తప్పకుండా అనేక సంవత్సరాలు జైళ్లలో మగ్గి వాళ్ళ కుటుంబ సభ్యులను చేరుకోవడం నిజంగా కూడా ఇలా గ్రామస్తులకు కుటుంబ సభ్యులకు అందరికీ ఆనందంగా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా కేటీ రామారావు గారికి వీరిని విడుదల చేసిన సందర్భంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది ప్రత్యూష మొత్తం మీద అయితే ఈరోజు పెద్దూరులో ఒక పండుగ వాతావరణం చెప్పాలి. 18 సంవత్సరాల క్రితం అంటే వెళ్ళిన వాళ్ళు ఈరోజు తమ సొంత గ్రామానికి వస్తే ఈ గ్రామస్తులు అయితే తమ సొంత వాళ్ళే వచ్చారా అన్నంత ప్రేమ మనకు ప్రతి వాళ్ళకు భావోద్వేగానికి గురైనటువంటి తల్లి తండ్రి కావచ్చు, వాళ్ళ అక్క చెల్లెలు కావచ్చు, పక్కనున్నటువంటి వాళ్ళు కావచ్చు, మొత్తం మీద అయితే వారిని చూసిన తర్వాత వారి భావోద్వేగం ఒకవైతే అయితే మళ్ళీ ఇక్కడికి వస్తామా లేదా అని అనుకున్న రీతిలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించడమే కాదు, అడ్వకేట్ ను నియమించడమే కాదు, వారికి అనుగుణంగా వారికి ఎంత డబ్బులైనా చెల్లిస్తాం, మా సిరిసిల్లకు సంబంధించినటువంటి వాళ్ళను మా ఊరికి తీసుకొచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆనాడైతే ఏ విధంగా అయితే అన్నాడో దానికి అనుగుణంగా ఈరోజు ఉదయం పెద్దూరు తమ సొంత గ్రామానికి వచ్చిన నేపథ్యంలో గ్రామస్తులంతా కాదు వారి కుటుంబ సభ్యులు కూడా ఆనందం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతీష, ఇది ఇక్కడ అప్డేట్. ఓటు స్టూడియో.